సో గైస్ ఈ వీడియోలో అయితే మనం ఓడిఐ క్రికెట్లో నమోదైన ప్రతి ఒక్క బౌలింగ్ రికార్డ్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. ఎగ్జాంపుల్ బెస్ట్ బౌలింగ్ స్పెల్ ఏంటి, బెస్ట్ ఎకనామికల్ స్పెల్ ఏంటి, మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పెల్ ఏంటి, అలాంటివి. మొదటిగా అయితే మనం వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఒకే మ్యాచ్లో హయ్యెస్ట్ వికెట్స్ తీసుకున్న ప్లేయర్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. అతను ఎవరో కాదు, శ్రీలంకకి చెందిన చమిందా వాస్ గైస్. ఇతనైతే జింబాబ్వేకి అగెనిస్ట్గా 2001లో 8 ఓవర్స్ అయితే బౌల్ చేశారు గైస్. ఈ 8 ఓవర్స్లో 8 వికెట్స్ అయితే తీసుకున్నాడు. ఇతని యొక్క ఎకానమీ అనేది 2.37గా ఉంది. అండ్ ఈ స్పెల్లో అయితే అతను టోటల్గా 19 రన్స్ అయితే కన్సీడ్ చేశారు గైస్. అండ్ 3 మెయిడెన్ ఓవర్స్ కూడా వేశాడు. నెక్స్ట్ వచ్చేసి మనం వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఒకే మ్యాచ్లో హైయెస్ట్ రన్స్ కన్సీడ్ చేసిన ప్లేయర్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. అతను ఎవరో కాదు, నెదర్లాండ్కి చెందిన బ్యాస్ డి లీడ్ గైస్. ఇతనైతే దాదాపు అందరికీ తెలిసే ఉంటాడు. 2023 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాకి అగెనిస్ట్గా 10 ఓవర్స్ బౌల్ చేస్తే అందులో 115 రన్స్ అయితే ఇచ్చాడు గైస్. అతని యొక్క ఎకానమీ అనేది 11.50గా ఉంది. ఇప్పటి వరకు వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇదే హైయెస్ట్ రన్స్ కన్సిడర్ చేసిన స్పెల్ అన్నమాట. నెక్స్ట్ అయితే మనం మోస్ట్ ఎకనామికల్ స్పెల్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. మోస్ట్ ఎకనామికల్ స్పెల్ అనేది పిల్ సిమన్స్ గారి పేరిట అయితే ఉంది గైస్. ఇతనైతే వెస్టిండీస్కి చెందిన లెజెండరీ ఫాస్ట్ బౌలర్ అన్నమాట. 1992లో పాకిస్తాన్కి అగెనిస్ట్గా 10 ఓవర్స్ బౌలింగ్ చేస్తే అందులో 3 రన్స్ మాత్రమే కన్సిడర్ చేశారు గైస్. అతని యొక్క ఎకానమీ అనేది 0.30గా ఉంది. అండ్ ఈ స్పెల్లో అయితే అతను 4 వికెట్స్ కూడా తీసుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి మనం హయ్యెస్ట్ ఎకనామికల్ స్పెల్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. ఇందాక మనం బ్యాస్ డి లీడ్ గురించి చెప్పింది మాత్రం అది ఒకే స్పెల్లో హయ్యెస్ట్ రన్స్ కన్సీడ్ చేసిన స్పెల్ గైస్. ఇదైతే మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పెల్ అన్నమాట. అంటే ఇందాక బ్యాస్ డి లీడ్ ఎకానమీ అయితే అరౌండ్ 11 ఉంది, కాకపోతే ఇప్పుడు చెప్పబోయే స్పెల్ది మాత్రం 13.80గా ఉంది గైస్. ఈ ప్లేయర్ ఎవరు అంటే ఐర్లాండ్కి చెందిన జోస్ఫా లిటిల్ గైస్. 2023లో ఇంగ్లాండ్కి అగెనిస్ట్గా 5 ఓవర్స్ బౌలింగ్ చేస్తే అందులో 69 రన్స్ అయితే ఇచ్చారు గైస్. అతని యొక్క ఎకానమీ అనేది 13.80గా ఉంది. ఒకవేళ జోస్ఫా లిటిల్ తన కంప్లీట్ ఓవర్స్ని అయితే బౌల్ చేసి ఉంటే ఇతని స్పెల్లే మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పెల్గా అయితే మారేది గైస్. అంటే రన్స్ కన్సిడర్ చేసిన దాంట్లోనూ ఎకనామీలో కూడా ఇతనిదే మాత్రం హయ్యెస్ట్ ఎకానమీగా అయితే ఉండిపోయేది గైస్. ఇప్పుడైతే మనం మోస్ట్ మెయిడెన్ ఓవర్స్ బౌల్ చేసిన స్పెల్ గురించి అయితే మాట్లాడుకుందాం. మోస్ట్ మెయిడెన్ ఓవర్స్ బౌల్ చేసిన ప్లేయర్ ఎవరు అంటే ఇందాక చెప్పిన పిల్ సిమన్సే గైస్. ఇందాక చెప్పిన స్పెల్లోనే అతను 2 రికార్డ్స్ని కూడా నమోదు చేశాడు. పిల్ సిమన్స్ 10 ఓవర్స్ బౌలింగ్ చేస్తే అందులో 8 మెయిడెన్ ఓవర్స్ అయితే బౌల్ చేశాడు గైస్. ఇలా ఒకే బౌలింగ్ స్పెల్లో 2 రికార్డులు తన పేరిటే నమోదు చేసుకున్న గ్రేటెస్ట్ ప్లేయర్ అన్నమాట పిల్ సిమన్స్ గారు అయితే. నెక్స్ట్ వచ్చేసి ఒకే స్పెల్లో అతి తక్కువ రన్స్ కన్సిడర్ చేసిన స్పెల్ అన్నమాట. ఈ రికార్డ్ అయితే సీన్ అబార్ట్ పేరు మీద అయితే ఉంది గైస్. 2022లో న్యూజిలాండ్కి అగెనిస్ట్గా 5 ఓవర్స్ బౌలింగ్ చేస్తే అందులో 1 రన్ మాత్రమే ఇచ్చాడు గైస్. అండ్ 4 మెయిడెన్ ఓవర్స్ కూడా వేశాడు. అతని యొక్క ఎకానమీ అనేది 0.20గా అయితే ఉంది. అతనైతే కంప్లీట్ ఓవర్స్ బౌల్ చేయలేదు కాబట్టి అతనైతే ఫస్ట్ ప్లేస్లో అయితే ఉన్నాడు గైస్. ఒకవేళ సీన్ అబార్ట్ తన కంప్లీట్ కోటాను అయితే బౌల్ చేసి ఉంటే అతనైతే ఎక్కువ రన్స్ కన్సిడర్ చేసి ఉండేవాడేమో. ఈ రికార్డు కూడా మన పిల్ సిమన్స్ గారి పేరు మీద అయితే ఉండేది గైస్. పిల్ సిమన్స్ గారు 10 ఓవర్స్లో 3 రన్స్ మాత్రమే కన్సీడ్ చేశారు. నేను ఇంకేమన్నా రికార్డ్స్ మిస్ అయ్యంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి గైస్. అండ్ ఇంతవరకు వీడియో చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.